ఈరోజు చిగురుమాన్ తాండ ప్రాథమిక పాఠశాలలో కొత్త పిల్లల్ని మనం ఇన్వైట్ చేస్తూ పాత పిల్లలు కూడా సరస్వతి పూజ జరుపుకొని పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఆల్రెడీ పూల వర్షంతో మనం ఇన్వైట్ చేసుకున్నాము. సో వాళ్ళ తల్లిదండ్రులచే అక్షరాభ్యాసం కూడా చేయడం జరిగింది. సో ఈ మంచి కార్యక్రమంగా మనం భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఓన్లీ ప్రత్యేకంగా మన స్కూల్లో మాత్రమే చేసుకున్నాము. దాని ప్రత్యేక ధన్యవాదాలు మన ఇద్దరు సార్కి. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సో మీకు స్కూల్ స్టార్టింగ్లోనే నోట్బుక్స్ కానీ పలకలు కానీ అలాగే బలపాలు పెన్సిల్ మీకు కావాల్సిన ఏవైతే అవసరమో గవర్నమెంట్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ బెల్ట్ కానీ తర్వాత బుక్స్ కానీ టైస్ కానీ షూలు కానీ అవన్నీ ఇచ్చాయి. సో నోట్బుక్స్ కానీ పలకలు కానీ ఇవన్నీ గవర్నమెంట్ మనకి సప్లై చేయలేదు. ఇద్దరు సారు నాకు చెప్పడంతో ఇవన్నీ మన స్కూల్తో పాటు చౌటుతాండ స్కూల్ కూడా దాదాపు 10,000 ఖర్చు పెట్టి ఈ బుక్స్ అన్నీ తీసుకురావడం జరిగింది మీకోసం. అంటే మన పిల్లలకి ఎందుకు చేస్తున్నామంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి అంతో ఇంతో మనం సహాయం చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. సో ఈసారి ఇంకా కొత్త పిల్లలు వస్తారు, ఇంకా టైం ఉంది కాబట్టి ఐడెంటిటీ కార్డు మీ స్కూల్తో పాటు గొల్లల చెరువు చదువుతున్నాడు ఈ 3 స్కూల్ పిల్లలకి నేను ఇంకో నెల తర్వాత అవన్నీ చేపిస్తాను. మళ్ళీ మీకు స్టార్టింగ్లోనే రాసుకోవడానికి బుక్స్ అయితే కావచ్చు పలకలు అయితే కావచ్చు అవసరం కాబట్టి వెరీ స్టార్టింగ్లోనే మనము ముందుగానే ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరేం చేయాలి, పొద్దున్నే ఆల్రెడీ మనకు సమ్మర్లో ట్యూషన్ ఏర్పాటు చేసాం. వేసవి కాలంలో హాలిడేస్లో ట్యూషన్ నడిచిందా మేడం? ట్యూషన్ చెప్పారా? అదే స్ఫూర్తితో మళ్ళీ కంటిన్యూషన్ సంవత్సరం పొడుగునా సారు పెద్ద సారు మనకి 1000 రూపాయలు మీకు ట్యూషన్కి ఇస్తున్నారు పైసలు. రమణ నాయక్ గారు ఆయన 2000 ఇస్తున్నారు. ఈ 3000 జీతము మేడంకి ఇవ్వడంతో ప్రొద్దున సాయంత్రం కూడా మీకు ఇంకా నిరంతరము ట్యూషన్ కూడా నడుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు, ఓన్లీ చౌటుతాండ మన స్కూల్లో మాత్రమే ఉంది. మన పిల్లలు అదృష్టవంతులు చెప్పాలంటే, ఎందుకంటే దాతలు కానీ మంచి చేయాలని కోరుకున్నప్పుడు వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా మనకి హెల్ప్ చేస్తున్నారు. అది మనము సద్వినియోగం చేసుకోవాలి, మనం కూడా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు వచ్చారు, సో వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా పిల్లలు వాళ్ళు తెలుసు తెలియకపోవచ్చు, మీరే చెప్పాలి. చదువుకుంటేనే మనం జీవితం బాగుపడుతుంది అనే విషయాన్ని మీరు చెప్పాలి పిల్లలకి. కాబట్టి మీరు గౌరవంగా పంపండి, బాగా వాళ్ళు రెడీ చేసి వాళ్ళు బాగా పంపిస్తే వాళ్ళు బాగా వస్తారు. కాబట్టి మీలో కూడా బాధ్యత అనేది ఉండాలి, సరేనా? సో ఈ కార్యక్రమం మీరు కూడా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలమ్మా. సో సార్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మన గురించి ఎంతో కష్టపడుతున్నారు. సో వాళ్ళు కూడా ఒకసారి మన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రవినాయక్ సార్ గారు మన పక్క గ్రామం కావడం వల్ల మనకు గర్వించారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి తన ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ సేవా కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఉన్నాడు. ఆయన చాలామందిలో ఆ గుణం ఉండదు, ఎంత సంపాదించుకున్నా ఒకరికి ఇచ్చే గుణం ఉండదు. కానీ తను ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఇంకా కొన్ని చాలా చోట్ల సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. అట్లా మన స్కూల్ కూడా ఈరోజు పిల్లల కోసము పలకలు, తర్వాత నోట్స్లు, బలపాలు ఇవి అవసరం. మనకు రైతుకి ఏ విధంగా పారా ఆయుధాలు ఏ విధంగా అవసరమో పిల్లలకు బడికి వచ్చిన తర్వాత ఇవి లేకపోతే ఏమి చేయలేము. మన దగ్గర ఉంటే కన్నా నిరంతరంగా చదువు కార్యక్రమం కొనసాగుతుంది అన్నమాట. దీనివల్ల పిల్లల్లో నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. చిన్న సహాయమైన వాళ్ళ భవిష్యత్తుకు బంగారు నాంది. ఏమే ఈ కృతజ్ఞతను మనము మన స్కూల్ తరఫున మన పిల్లల తరఫున రవినాయక్ సార్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన స్కూల్ మాచం సార్ గారికి, నా మిత్రుడు, నా సన్నిహితుడు, నా బంధువు, ఇలా చెప్పుకుంటూ పోతే H2H చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీపతి గారికి నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చదువు అనేది చాలా అవసరం. పిల్లలకి చదువు అనేది చాలా అవసరం. ఏదంటారు కదా, చిన్న 3 ఏళ్ళ లోపు పిల్లవాడు అమ్మ ఒడిలో ఉండాలి,
5 పడిన పిల్లవాడు పాపయ్యా కానీ బడిలో ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తుంటారు. సో ఇలాంటి విషయాన్ని మనం వింటూ వస్తున్నాము, ఆచరిస్తూ వస్తున్నాము. కానీ రవి సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రవి సార్ చదువుకున్నటువంటి ఏజ్లో చాలా ఇబ్బందులు పడ్డారు. నేను కళ్ళతో చూశాను. మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం కాబట్టి రవి సార్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు భవిష్యత్తులో పిల్లలు ఎవరు ఎదుర్కోకూడదు అని చెప్పేసి తన ఉద్యోగం చేసుకుంటూ, తన ఉద్యోగం దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి మళ్ళీ ప్రయాణం చేసుకొని వచ్చి సొంత డబ్బులతో తన H2H చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పిల్లలందరికీ కూడా సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. సో మన ఊరు సార్ చెప్పినట్టు చౌటుతాండ పక్కనే మన గ్రామంలో మనకు చాలా అదృష్టం. రవి నా మిత్రుడు కావడము, పక్క ఊళ్ళో ఉండడం ఇంకా అదృష్టం. అక్కడ ఏమైతే సేవా కార్యక్రమాలు జరుగుతాయో నేను రవికి వెంటనే ఫోన్ చేస్తాను. మా ఊర్లో కూడా జరగాలి, మా పిల్లలకు కూడా జరగాలి అని చెప్తాను. రవి కూడా సంతోషంగా వచ్చి తన వంతుగా ఈరోజు చూశారు కదా, తన వంతు కార్యక్రమంగా జూన్లోనే గవర్నమెంట్ కూడా కొన్ని వస్తువులు మనకి ఇవ్వడానికి కొద్దిగా సమయం పట్టచ్చు. కానీ రవి మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా డేట్తో సహా వచ్చి పిల్లలందరికీ నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇక్కడ 100 మంది స్ట్రెంత్ ఉంటే 100 మందికి తీసుకొని వచ్చేటువంటి గొప్ప మనసును చాటుకున్నాడు. కాబట్టి రవి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ